మనం ఈ యొక్క జీవ సమాధిని చూస్తూ ఉంటే రాఘవేంద్ర స్వామి వారి సమాధి చూస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. అయితే ఇది 1546 అంటే అది ముందా ఇది ముందా? ఇదే ముందు అండి, ఇదే ముందు. కానీ ఎక్కువ తేడా ఏం లేదు, కొద్ది సంవత్సరాలే, 5-10 సంవత్సరాల తేడా ఉంటుంది. ఇదే ముందు, ఆ తర్వాత అది 5 సంవత్సరాల తేడాతో వీళ్ళు మధ్యలే వాళ్ళు మధ్యలే. గిరి అప్పయ్య గారు మధ్వాచార్యులు వంశానికి చెందినవారే, రాఘవేంద్ర స్వామి వారు కూడా మధ్వాచార్య వంశం చెందినవారే. ఓకే, నమస్కారం స్వామి. ఇందాక మీరు ఇక్కడ సాధన చేస్తుంటే చూసాము. ఇక్కడ సాధన చేసిన వాళ్ళకి ఎట్లాంటి అనుభూతులు కలుగుతాయి? మీకు ఏమన్నా అనుభూతులు కలిగాయా వాటి గురించి? ఇక్కడ సేవ చేసి ఇక్కడ దీక్ష చేసిపోతే అక్కడ ఫలాని పని, ఇక్కడ మునులు గృహాలు ఉన్నాయి, ఇక్కడ దీనికి ఏదన్నా కావాలంటే అదే పని జరుగుతుంది. ఇక్కడ మీరు ఎట్లా పోతున్నారు ఎట్లా వస్తున్నారంటే ఈ ఊళ్ళో కూడా ఎవరికి తెలియదు. నాగమామ రూపంలో ఎండి కలర్ రూపంలో కానొస్తే మనం దావట్టుకొని వెళ్ళిపోతున్నాం. గంటకు కూడా నిమిషం కూడా ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతున్నాం. ఇది ఈటి సమస్య. అంటే మీరు వచ్చి ఇక్కడ దీక్ష చేసిన తర్వాత శ్వేతనాగ రూపంలో కనిపించేంత వరకు చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అన్ని పనులు మేము సాగించుకుంటాం. అట్లా మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ వస్తుంటాం, మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ సాధన చేసుకుంటుంటాం. ఇక్కడ నుంచి శక్తి తీసుకొని వెళ్ళిపోతుంటాం. ఇది అంటే ఇక్కడ శక్తి బాగుందంటారు. బాగుంది. అది నిజ స్వరూపుల కానొస్తే మేము మళ్ళీ వెంటనే పోతాం. నిమిషం కూడా ఇక్కడ ఉండేది లేదు. ఇది దీని దైవశక్తి అంతా పోయిన తర్వాత పనులు కానీ అన్ని సాగుతాయి. నమస్తే అండి. ఇక్కడ ఒక బంగారు యోగేశ్వర్ల యొక్క సాధన ప్లేస్ అని చెప్పడం జరుగుతుంది కదా. ఇక్కడ ధ్యానం చేసినా కానీ కొన్ని అనుభూతులు ఉంటాయి. నేను కొన్ని విన్నాను, వారు ఉమ్మిన ప్లేస్లో బంగారం అవటం, ఇట్లాంటి సిద్ధులు ఉన్నాయి అనేసి, వారు ఇక్కడ సమాధి అయ్యారు అనేసి విన్నాను. దాని గురించి మీరు ఏమైనా విషయాలు చెప్పగలుగుతారు? పిఎంసి ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారము. మరి ఇంత గొప్ప బృందావన క్షేత్రం ఇది, గని బృందావన పుణ్యక్షేత్రం. మరి ఇక్కడ ఈ ప్లేస్లో ఈ చెట్టు కింద పూర్వము బంగారు యోగీశ్వరుడు తపస్సు చేశాడు. మరి ఆయన తపస్సు చేసి ఎంతో శక్తిని పొందాడు. ఆ తపశక్తికి ఆ సిద్ధులు పొంది స్వామీజీ ఆయన ఎంగిలి ఉమ్మిస్తే బంగారు అయ్యేది. మరి ఆ బంగారు కూడా పేద ప్రజలు తీసుకొని వాళ్ళు అమ్ముకొని దాని డబ్బు తీసుకొని ఆ డబ్బు ద్వారా ధాన్యం తెచ్చుకొని బ్రతికేవాళ్ళు అప్పట్లో పేద ప్రజలు. మరి అంత గొప్ప యోగీశ్వరుడు అయినా డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి ఆ బంగారు స్వామి అంటే తీసుకొనైనా అని ఆ యొక్క అంగిలి ఉమ్మించేవాడు. మరి వాళ్ళు పట్టుకుంటే ఆ బంగారు మట్టిగా మారిపోయేది. వాళ్ళు వచ్చినప్పుడు బంగారాన్ని మట్టిగా మార్చేసారు, ఉన్నవాళ్ళు పేదవాళ్ళు వచ్చినప్పుడు మట్టిని కూడా బంగారాన్ని మార్చేది, బంగారుగా మారిపోయేది. ఆ స్వామీజీ ఏం చెప్పాడంటే బంగారు వేసాడు, నీ ఉన్నదానాన్ని ఇతరులకు దానం చేయనైనా నా దగ్గరికి వచ్చారు ఈ బంగారు కోసము, మీ ఇంట్లో ఉన్న ధనాన్ని దానం చేయండి అని చెప్పాడు స్వామీజీ. పూర్వము ఆయన తపస్సు చేస్తుంటే పుట్ట పెరిగింది. మరి అటువంటి ప్లేస్లో ఈ యొక్క వేప చెట్టు ఉంది. మరి చిన్న అరుగు ఉండేది. ఆ కాశీనాయన వచ్చి ఇక్కడికి ఆ అరుగు మీద ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉండేవాడు. అంతటా ఇక్కడ కార్యక్రమాలు చేస్తుండేవాడు స్వామీజీ కాశీనాయన ఇక్కడ. మరి అంత అద్భుతమైన ప్లేస్ ఇది, ఎంతో గొప్పది ఇది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇక్కడ పుణ్యక్షేత్రాన్ని. ఈ యొక్క బంగారు యోగేశ్వర్ల గురించి మీకు ఇందనక ఏదో చెప్పారు, అనుభూతి ఉంది. ఓకే, ఆ అనుభూతి గురించి కూడా చెప్పండి. ఓకే స్వామి, 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ధ్యానం చేస్తున్నాను. మరి దర్శనం ఇచ్చాడు స్వామీజీ బంగారు యోగేశ్వరుడు. ఆయనకు సాష్టాంగ నమస్కారములు. ప్రతి ఒక్కరు ఇక్కడ ధ్యానం చేస్తే ఆ యొక్క శక్తిని పొంది మరి అన్ని సిద్ధులు వస్తాయని చెప్పాడు. మరి ప్రతి ఒక్కరు ఆ సిద్ధులు పొందామంటే ఆయన 8,000 సంవత్సరాలు తపస్సు చేశాడు స్వామీజీ. మరి మనం కూడా ఆ యొక్క శక్తి పొందాలంటే ఇక్కడ తపస్సు చేయాలి. ప్రతి ఒక్కరూ చేసి ఆ యొక్క శక్తిని పొందాలి. అంత గొప్ప పుణ్యక్షేత్రం. ఇక్కడ పూర్వం ఒక పుట్ట ఉండేదని, ఆ పుట్ట వారు తపస్సు చేస్తూ పెరిగిందని, ఆ తదనంతరం అదే ప్లేస్లో కాశీనాయన గారు కూడా వచ్చేసి తపస్సు చేసేవాళ్ళని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ్యులు తెలియపరచడం జరిగింది. మనం ఇప్పుడు శివయ్య స్వామి గారి సమాధి దగ్గర ఉన్నాం. వారు జీవ సమాధి పొందినటువంటి ప్రదేశంలో ఉన్నాం. వారి యొక్క సమాధి విశేషాల గురించి
మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈయన మహానుభావుడు, గొప్ప మహానుభావుడు శివయ్య గారు. ఉమ్, చాలా ఆధ్యాత్మిక గల మనిషి. కొన్ని నిజరువును చూపించాడు ఈయన. ఉహు. ఈయనకు ఒక కన్నయ్య అనే భక్తుడు శెట్టి గారు, కన్నయ్య శిష్యుడు. ఆ శిష్యుడు ఈయనకు ఆయనకు అన్యోన్యంగా బాగా ఉండేవాళ్ళు. అయితే ఈయన కన్నయ్య కన్నా ముందు ఈయన జీవ సమాధి అయినాడు. గురువు ముందర గురువు ముందు అయినాడు, శిష్యుడు నిలబడినాడు. ఏం చేయాలని ఆయన ఆలోచన చేసుకున్నాడు. ఇక్కడ ఏం చేయాలా మా స్వామి దగ్గర, మా గురువు దగ్గర అనుకొని చుట్టూ చింతవనం నాటించాడు. చింత చెట్టు కొన్ని ఆయన నాటి. రెండోది గుర్తుకు ఇక్కడ బాట అంటే రస్తా ఉంది, ఇక్కడ నీళ్లు లేవు. కానీ ఆయన సొంతం కన్నయ్య బాయి పోయినాడు, సొంతం పోయినాడు. సొంతం తాగి రాళ్ళు తోడిచ్చి ఆయన సొంతం మలిసి ఆయనే కట్టగట్టినాడు ప్రజలకు. ఈయనకు ప్రతి సంవత్సరం శివయ్య స్వామికి పుష్య బహుళ సప్తమి రోజు ఆరాధన జరుగుతుంది. పుష్య బహుళ సప్తమి అంటే సంక్రాంతి సమయం. సంక్రాంతికి యువతలు వస్తుంది, ఒకసారి అవతలు వస్తుంది. పుష్య బహుళ సప్తమి రోజు ఈయనకు ఆరాధన. కానీ తండోపదలు జనం ఊరి మందిలో వస్తారు. ఇక్కడ వంటలు చేసుకొని ఈయనకు స్వామికి పూజ చేసి టెంకాయలు కొట్టి పూలమాలలు కట్టి మామిడికి తోన కట్టి ఈ ఏరియా మొత్తం ఇదల్లా కూర్చొని భోజనం చేసి వెళ్తారు. చాలా మందికి, కొంతమందికి నిజరూపం చూపించాడు. నిజరూపం చూపించాడు. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే వీళ్ళు అనుకునేది, స్వామి నీ చింతకు మేము వస్తాం, మమ్మల్ని సభలకు చూడు స్వామిని. అదే ప్రకారంగా ఈయన కొంతమందికి రూపం చూపించాడు. అందువల్ల ఇంకో శివారుడైనప్పటిగా ఆ సత్రం కట్టించాడు. అక్కడ సత్రం జనం ఇక్కడ ఉండేదానికి వసతి ఉండాలా, వర్షం వచ్చినా ఎవరు అతిథి బ్యాతి వస్తే ఉండాలని ఆ సత్రం తయారు చేసినాడు. ప్రతి సంవత్సరము బహుళ సప్తమి రోజు బ్రహ్మాండంగా ఆరాధన బాగా చేస్తారు. అందరం మేము కూడా వస్తాం, టెంకాయలు కొట్టి బాగా వేసి బసవన్నకు పూజ చేసి స్వామికి అభిషేకం చేసి అన్నీ చేసి పోతాం. జనం దండికి వస్తారు గ్రామంలో. అయితే ఈయన ఏ కాలం సంబంధించిన వాడు? అంతకుముందు మాకు తెలియదు స్వామి. ఇప్పుడు మాకు 1958 నుండి, అంటే 58లో ఇలానే ఉంది. అట్లా ఉంది. 58లో ఎలా ఉందో ఇప్పుడు అట్లా ఉంది. ఇప్పుడు అట్నే ఉంది. కానీ ఇప్పుడు సత్రం తయారైంది. ఇప్పుడు ఒకటి సత్రం తయారైంది, కానీ ఈ మండపం అయితే ఏం మారలేదు. ఇప్పుడు మనం కూర్చున్న ఈ సమాధి మండపం అయితే ఏమి మారలా. ఇక్కడ బసవన్న ఎత్తుకుపోయింటి మళ్ళీ బసవన్న ప్రతిష్ట చేశారు. ఇక్కడ ఇది ఒకటి. ఓకే. అక్కడ ఇంకా 2 పైగా ఉంటే ఆడబెట్టారు. దొంగలు ఆ బావిలో కొన్ని విగ్రహాలను మొలిచినారు. అంటే నీళ్లకు సంబంధించేటి కృష్ణావతారము, తాంబేండ్లు, చేపలు అటు బొమ్మలు వేసినారు వాళ్ళు. అప్పుడు శిల్పి వాళ్ళు. ఈ దొంగలు వేసినారు. దీంట్లో కింద ధనం ఉంది ఏదో కొన్ని పగలగొట్టి, ఆ బొమ్మలను పగలగొట్టి తీసుకుపోయినారు. ఇది జరిగే సంగతి మాకు తెలిసినంతకు. ఈ చింత చెట్ల ఆవరణలోనే ఇక్కడ ఈ స్వామికి మాన్యమేం లేదు. ఎవరు పూజ చేసేవాళ్ళు ఎవరు లేరు. నీ భక్తిపూర్వకంగా నీవు, నా భక్తిపూర్వకంగా నేను వచ్చి ఇక్కడ పూజ చేసి వంటలు చేసుకొని ఆనందంగా తినిపోయేవాళ్ళు. కార్తీక మాసం కూడా వచ్చి ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ ఉంటారు. జనం ఆనందంగా ఉంటుంది. ఇంకా పుష్యమాసం బహుళ సప్తమి ఖచ్చితంగా వస్తారు, వంటలు జరుగుతాయి బాగా. ఈ స్వామి నీళ్ళను చాలా మందికి కనిపించింది. ఇటే జరగదు. ఆ దృశ్యం ఉండేందువల్లే ఈ ఇన్ని సంవత్సరాలకి, ఇన్ని వందల సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ ఇంతమంది యోగుల సమాధులు ఉన్నాయి కదా, ఆ జనరేషన్లో ఈ ఊర్లో ఇంతమంది యోగులు తయారయ్యారు కదా, ఈ తర్వాత కాలంలో ఎవరన్నా తయారయ్యారా? ఒక ఈ ఊజమ్మ, ఒక శ్రీ ఆయమ్మ మా తల్లి. ఇంకా నీలకంఠ స్వామి వారు వాళ్ళకని ఉన్నారు అక్కడ. వాయన యోగి, వాయన నిజరూప స్వరూపం గల వాయన. ఆయన చరిత్ర ఉంది. నీలకంఠయ్య గారి చరిత్ర ఉంది. ఆయన రాసినటువంటి తత్వాల బుక్కులు ఉన్నాయి, తత్వాల పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. తత్వాలు మంచి పుస్తకాలు, చాలా బ్రహ్మాండమైన తత్వాలు. చాలా మీరు చూస్తే తత్వాలను పాడాలనిపిస్తుంది మీకు అందరికీ. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో, ఉయ్యాల వాడాల తొయ్యాలో, తుడియాల వాడాల ఉయ్యాలో, గని నీలకంఠమయ్య ఉయ్యాలో, పేరైన గని పొగాకు ఉయ్యాలో,
దాని పేరు పిన్నెలగది ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల వాడాల కయ్యాలో కయ్యాల వాడాల ఉయ్యాలో. నేపాల్ సంబంధించిన యోగులు కానీ సమాధులు ఉన్నాయంట మామిడి తోటలు, ఎక్కడది? బృందావనానికి పరమటి దిశకు 1 కిలోమీటర్ లోపల ఉంది. అంటే నీలకంఠ మేఘానికి దగ్గట్టు ఉంది. మళ్ళీ పెట్టకుండా మామిడి తోట ఉంది, బావి ఉంది. అక్కడ వాళ్ళు అక్కడ నుండి ఎక్కడ వచ్చిన వాళ్ళు ఇక దావన పోతా రస్తమ్మడి పోతా అన్నారు. అక్కడ వచ్చేసి వాళ్ళకు అక్కడ వచ్చే టైం వచ్చేటప్పటికి వాళ్ళకు ఆరోగ్యం సరిలేక అవసాన కాలం దగ్గరకు వచ్చేసింది. ఆ పొలాన్ని ఇనాం పెట్టి అక్కడ ఈ సమాధులకు ఎవరైతే పూజ చేస్తారో వాళ్లకు ఈ భూమి వర్తించుని వాళ్ళు శాసనం ఇచ్చిపోయినారు. అప్పుడు సాయిబులు పటానులని రమ్మత్ ఖాన్ అని రమ్మత్ ఖాన్ పెద్దవాళ్ళు ఆ సమాధులకు పూజ చేసి ఆ పొలం వల్ల వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మాకు తెలిసి కాడికి. ఈ ఊర్లో ప్రత్యేకించి కూడా శాసనాలని ప్రతి ఒక్క చోట కూడా కనిపిస్తున్నాయి, కొన్ని ఆధారాలు కూడా. అలాంటి ఇట్లా ఈ ఊర్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే బృందావనంలో మేము చూసాం ఉంది ఫస్ట్. రెండోది నీలకంఠ స్వామిలో కూడా ఒకటి శాసనం ఉంది, అది పైలిపోయింది ఉంది ఒకటి. 1962లో చెట్టు ఏముండలేదు అక్కడ. ఆ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ఒక రాగి చెట్టు, యాప చెట్టు 1 గజంలో గుంత తీసి ఆ చెట్టు నాటినాము. అరుగు వేరే వాళ్ళు కట్టించినారు. ఒక మారడి చెట్టు మేము నాటినాం. స్వామికి నిత్యం పత్తిర ఉండాలని. అది శుభ్రంగా బాగుంది. నీలకంఠమయ్య గారి దగ్గర ఆయన వేరే వాళ్ళు ఉన్నారు అక్కడ పూజారులు. ఆయన మహానీయుడు. ఇంతవరకు మాకు తెలిసిన కానీ మేము చెప్తాం. యోగులు ఉన్నటువంటి ఊర్లో మీరు ఉన్నారు, చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. నాకు కూడా చాలా ఆనందం. ఇటువంటి కార్యక్రమం మీరు మాకు ఇచ్చారంటే నేను మా పూర్వజన్మ సుఖతం అని అనుకుంటాను. సంతోషం.